నా పేరు సంపత్ కుమార్. మాది గాలివీడు మండలం గుర్రవాండ్లపల్లె హరిజనవాడ చిమడుచులపల్లె గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని నేను. రాయచోటి జిల్లా కేంద్రాన్ని తీసివేసి మదనపల్లిలో విలీనం చేయడంలో ఈ జీవో ఆర్డర్ ఏదైతే ఉందో 528ని రద్దు చేయాలని చెప్పి గౌరవ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మా యొక్క జిల్లాను గత 3 సంవత్సరాలుగా బిల్డ్ చేసి యథావిధిగా జిల్లా నుంచి రాయచోటి హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా కార్యకలాపాలు జరుగుతూ ఉన్నటువంటి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందినటువంటి రాయచోటిని సీఎం గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏకపక్ష నిర్ణయంతో మాకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం ఇంటిమేషన్ మాకు ఇవ్వకుండా రాత్రికి రాత్రే ఈ యొక్క జిల్లా కేంద్రాన్ని మార్చడంలో ఆయన యొక్క ఉద్దేశం ఏమిటో, ఎన్నికల ముందు ఆయన చెప్పినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో రాయచోటికి మొదటి హామీ ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్ ఇక్కడే ఉంటుందని చెప్పి వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాన్ని ఆయనే తప్పుతాడు. మళ్ళీ మా ప్రజల యొక్క ప్రజాభిప్రాయం సేకరించకుండా ఆయన నిర్ణయం తీసుకోవడము అది ఆయనకే సాధ్యమైంది. పక్క జిల్లా కడప జిల్లాలో ఉన్నటువంటి సిద్ధవటం అయితేనేమి, ఒంటిపేట అయితేనేమి వాటిని రాజంపేటలో చేర్చడానికి నవంబర్ నెలలో 27వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేశారు. 15 జీవో గవర్నమెంట్ అంటే ఒక మండలాన్ని కలపడానికి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు జిల్లా కేంద్రాన్ని తీసివేయడంలో ఎందుకు ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించలేదు? ఇది రాయచోటి పైన కక్ష సాధింపు చర్య అని చెప్పి నేను ఈ యొక్క న్యూస్ ఛానల్స్ ద్వారా తెలియజేస్తున్నాను. ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తొందరపాటు నిర్ణయాన్ని ఆలోచన చేసి మీరు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానమో మా యొక్క రాయచోటి ప్రజలకు చేశారో ఆ మొదటి వాగ్దానం ఏదైతే మీరు రాయచోటికి ఇచ్చారో దానిని మీరు నిలబెట్టుకోవాలని కోరుతున్నాను. కాబట్టి మీరు మాకు యథావిధిగా మా యొక్క జిల్లాను కొనసాగించండి. లేని ఎడల మా జిల్లాను పూర్వపు జిల్లా ఏదైతే ఉందో ఆ కడపలో అయినా మమ్మల్ని చేర్చండి. లేదంటే మమ్మలను కడప జిల్లాలోనే చేర్చాలని మరీ ముఖ్య సమస్య ఏంటంటే గాలివీడు ప్రాంతం అయితేనేమి, లక్కిడిపల్లె ప్రాంతం అయితేనేమి, రామాపురం ప్రాంతం అయితే జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మాకు కడప కొన్ని ప్రాంతాలకి రామాపురానికి 20-30 కిలోమీటర్ల దగ్గర, తర్వాత లక్కిడిపల్లికి ఒక 30-40 కిలోమీటర్ దగ్గర, ఇలాంటి పరిస్థితులను తీసుకొని మమ్మల్ని ఎక్కడో కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి మదనపల్లిలో చేర్చడమో, అది చిత్తూరు జిల్లాకు ఆయన తన జిల్లాలో కలుపుకోవడమో, ఆయన మమ్మల్ని మా యొక్క మనోభావాలను కానీ మా యొక్క ఉద్దేశాన్ని కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆయన జిల్లాను తీసివేయడము, ఇది భారతదేశ చరిత్రలోనే ఇది ఒక దుర్భరమైనటువంటి సంఘటన. అసలు భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఒక జిల్లా కేంద్రాన్ని తీసివేసినట్టు ఒకటి కూడా లేదు. కేవలం మా మీద కక్ష ఉద్దేశంతోనే ఆయన ఈ యొక్క పరిస్థితిని తీసుకొచ్చాడు. మేము 15 సంవత్సరాలుగా గెలవని ఈ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీని మేము గెలిపించి ఆయనకు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ కానుక ఇచ్చాం. అయినా ఆయన మేము ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రేమకు మాకు ఆయన మమ్మల్ని గుండె మీద తన్ని మమ్మల్ని అనాథగా ఈ యొక్క పరిస్థితి రాయచోటిని విడిచిపెట్టేశారు. కాబట్టి ఇప్పుడిప్పుడే అభివృద్ధి అవుతున్నటువంటి ఈ రాయచోటిని అడ్డుకోకుండా ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి మీరు ఒక 10-15 రోజులు 30 రోజులన్నా అవకాశం ఇచ్చి ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించి తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము గౌరవ హైకోర్టుని ఆశ్రయించాము. అక్కడ సవాలు విసిరాము. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా విన్నపం తెలియజేస్తున్నాం.